రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కలిశారు. ఆలూరు ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోలేక సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎంపీ మిథున్ రెడ్డి పైన లేనిపోని కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. నాకేం లేదు, ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే విధంగా ఈరోజు మన ఎంపీ గారు మాట్లాడారు. ఈరోజు ఈ లోకేష్ కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వాళ్ళ పరిపాలన గురించి అసలు లేదు. ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని చెరదీస్తున్నారు. దాని గురించి అసలు వాళ్ళ పార్టీ నాయకులు, ఈ జనసేన నాయకులు అయితేనేమి, ఈ టీడీపీ నాయకులు అయితేనేమి ఆడవాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం. మేమే కాదు, మీడియా, సోషల్ మీడియాలో చూస్తున్నాము. దాని గురించి అసలు ఎక్కడ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు. ఓన్లీ వైసీపీ వాళ్ళని ఎలా జైలుకు పంపేలా, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనేది తప్ప వీళ్ళకి పరిపాలన మీద అసలు లేదు. వీళ్ళకి పరిపాలన విధానం అసలు లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు